రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు గట్టిగా గుర్తు రావడం, వాళ్ళని పిచ్చిగా మిస్ అవడం చాలా న్యాచురల్. ఆ క్షణంలో ఒకసారి మాట్లాడితే బాగుండు, మళ్ళీ వాళ్ళతో కలిస్తే బాగుండు అని మనసు లోపల గట్టిగా అడుగుతుంది. కానీ రియాలిటీ మాత్రం గతం ఎప్పటికీ తిరిగి రాదు అని నీకు గుర్తు చేస్తుంది. సైకాలజీలో దీన్ని యూఫోరిక్ రీకాల్ అంటారు. అంటే నేను ఒంటరిగా చూసి నీ మైండ్ కేవలం ఆ మంచి జ్ఞాపకాలు మాత్రమే వెతుకుని నీకు చూపిస్తుంది. వాళ్ళు పెట్టిన బాధ, వాళ్ళు ఇచ్చిన దూరం అన్నీ హైడ్ చేసి కేవలం ఆ చిన్న సంతోషాలని మాత్రమే హైలైట్ చేస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకరిని మిస్ అవటం వేరు, వాళ్ళు ఇప్పుడు మారిపోయారని తెలిసి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనుకోవటం వేరు. నువ్వు నిజంగా మిస్ అవుతున్నది ఇప్పుడున్న మనిషిని కాదు, ఎప్పుడో గతంలో అయిపోయిన ఆ టైంని, ఆ ఫీలింగ్ ని మాత్రమే. పాత రోజులు బాగున్నాయని ఒప్పుకోవటంలో ఎలాంటి తప్పలేదు, కానీ ఆ జ్ఞాపకాలను చూసి వీక్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళకు. ఇక్కడే నీ నిజమైన ధైర్యం బయటకు రావాలి. నిన్ను వదిలేసిన వాళ్ళ కోసం ఏడుస్తూ ఆగిపోవటానికి నీ లైఫ్ ఏమీ అంత చిన్న విషయం కాదు. ఒక పాత మెమరీ వచ్చి నీ ప్రెజెంట్ ని, నీ ఫ్యూచర్ ని కంట్రోల్ చేసి అవతలేకు. ఈ రోజు బాధగా ఉన్నా సరే కన్నీరు తుడుచుకొని లేచి నిలబడు. నీ పేరెంట్స్ కోసం, నీ గోల్స్ కోసం, అసలు నీ కోసం నువ్వు గట్టిగా కొట్టాలి. గతం అయిపోయింది, కానీ నీ రేపటి లైఫ్ ఇంకా నీ చేతిలోనే ఉంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేసి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇలాంటి వర్త్ఫుల్ రియాలిటీస్ ఇంకా పవర్ఫుల్ మోటివేషన్ కోసం మన పేరుని ఫాలో చేయండి.